ఉత్సవ్ బాయ్ దిస్ ఇస్ కౌశిక్ ఎట్లున్నారు. సో గైస్ థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. క్యూఎన్ఏ అనమాట. యూట్యూబ్లో క్యూఎన్ఏ వీడియో చేస్తా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టిన దాంట్లో క్వశ్చన్స్ వచ్చినాయి మనకి. ఆబ్వియస్లీ అందులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇలా ఆన్సర్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు జిమ్కి వచ్చిన ఆల్మోస్ట్ మన వర్కౌట్ అయిపోవడానికి వచ్చింది. షోల్డర్ అండ్ ట్రైసెప్స్ చేసిన. ట్రైసెప్స్ చేస్తున్నా ఇప్పుడు 2 వర్కౌట్లు అయితే అయిపోతుంది. ట్రైసెప్స్ వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం. సో గైస్ క్వశ్చన్ చూసిరు కదా, కెన్ వీ లూజ్ ఫ్యాట్ వితౌట్ లూజింగ్ వెయిట్ అండ్ మజిల్ అనేసి. సో కొవ్వు కూడా బరువు ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ అవుతుంటే మజిల్ పోతుంది, వెయిట్ కూడా పోతుంది. ఆబ్వియస్లీ మనకు కొవ్వుకు బరువు ఉంటుంది చెప్పినా కదా. మనం చాలా రీసెర్చ్ పేపర్లు చదివినాం, బుక్స్ కూడా చదివినాం. దాంట్లో అయితే మజిల్ ఖచ్చితంగా పోతుంది అని చెప్పేసి ఉంది. మీరు న్యాచురల్గా చేస్తే ఎన్హాన్స్డ్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు కట్ చేసినా కానీ వాళ్ళ మజిల్ పెద్దగానే అనిపిస్తుంది, వాళ్ళు పెద్దగానే ఉంటారు. న్యాచురల్ అని అయితే మజిల్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతాం. అది ఎంత అంటే బరాబర్ కరెక్ట్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్లో వేసినాం అనుకోండి, 78% ఫ్యాట్ లాస్ కావచ్చు, మిగతా 22% మజిల్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బల్లగుద్ది చెప్తున్నా, అవుతుంది. సో ఇప్పటికైతే నా వర్కౌట్ అయితే అయిపోయింది. నా బాడీ కండిషన్ చూపిస్తాను మీకు, వెయిట్ అండ్ సీ. ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే ఇట్లుంది. సో ఇంకా కార్డియో వేయాలి, కానీ నాకు బాగా ఆకలి అవుతుంది. సో పొద్దు చికెన్ తీసుకొని ఇంటికి పోయి వండుకొని తిన్న తర్వాత మళ్ళీ రెజ్యూమ్ వీడియో స్టార్ట్ చేస్తా. మన మీల్ అయితే కుక్ అవుతుంది. రాగానే ఫస్ట్ కూరగాయలు పోసుకొని ఆమ్లెట్ వేసుకున్నాం. ఆమ్లెట్, మన క్యాప్సికమ్, రైస్, ఒక కుక్కుడ్ రైస్ 50 grams తీసుకున్నా, అంటే గింతే వస్తుంది. ఇప్పుడు చికెన్ అవుతుంది, ఇది కూడా దాంట్లో కలిపేసి కొట్టేసి తినేస్తా. సో తిన్న తర్వాత మన క్యూఎన్ఏ సెషన్ కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జిమ్ము అంత పక్క పెట్టి మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట మన వాళ్ళు. సో మనం అంత ఎంబీకి పడేసినామని బ్రో, అప్పుడే మ్యారేజ్లో గిరేలు అవన్నీ మనకెందుకు ఎప్పుడు అవన్నీ పేరెంట్స్ చూసుకుంటారు కదా, మనకెందుకు. ఇంకా మనం మస్తు అచీవ్ చేయాల్సినవి ఉన్నాయి, మస్తు సంపాదించాల్సింది ఉంది, అచీవ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా మన డ్రీమ్స్, గోల్స్ అన్నీ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి, దానికి చాలా టైం పడుతుంది. ఏమో పరిస్థితులు సహకరించకపోతే చెప్పలేము. ఆ కుర్చీని మార్చబెట్టి డైట్ గురించి ఐడియా ఇచ్చుడు కాదు. సో డైట్ గురించి నేను చాలా వీడియోలు చేసిన. మన వీడియోలనే మన యూట్యూబ్ ఛానల్లోనే ఒక ఉంటుంది, క్యాలరీ కౌంటింగ్ కౌశిక్ లియా నోటు వచ్చేస్తుంది మనకి వీడియో. సో ఆ వీడియోని కరెక్ట్ మొత్తం చూసి అర్థం చేసుకుంటే నీకు మొత్తం దునియా నేలేస్తావు. ఏంటంటే క్యాలరీస్ ఒక్కటి తెలిస్తే అంతే, ఇంకా నీకు సపరేట్ ఇంకో ఏం అవసరం లేదు, ఇంకో ముచ్చట లేదు. నీ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు చేసుకుంటావు. సో క్యాలరీస్ ఒకటి తెలుసుకో ఏమంటున్నా. ఇంకా మన వీడియోస్ చూసుకుంటూ పోతుంటే నీ అంతలో నువ్వే ఎవాల్వ్ అయిపోతావు. నీ అపురూపమైన బంగారమైన టైంని మన వీడియోలో కేటాయిస్తే బాగుంటుంది. రైట్, ఈ జాబ్లో మన వల్ల అయ్యే పని కాదురా. సో నేను ఆల్రెడీ కోచింగ్ ఇస్తున్నా, ఆన్లైన్లో ట్రైన్ చేస్తున్నా పీపుల్ని, అంటే మన వాళ్ళనే కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ట్రైన్ చేస్తున్నా. ఇప్పటికైతే కొంచెం బిజీ ఉంది, హెక్టిక్ ఉంది కదా మొత్తం షెడ్యూల్, మొత్తం డైలీ వీడియోస్ ఇస్తున్నా. మళ్ళీ మీదకి వెళ్ళి లో క్యాలరీస్. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టే అదే 1300 క్యాలరీలు 1400 క్యాలరీలే తింటున్నా 2 weeks నుండి. అంతే, ఇంకా ఉత్తి 30-40 గ్రాముల కార్బ్స్ అంతే. ఇంకా వీటితోటే బతుకుతున్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అట్లుంది. సో ఇప్పుడు కొత్త ప్రెజర్లో నేనేం తీసుకుంటలేను, కొత్త క్లయింట్లను ఏం తీసుకుంటలేను.
తీసుకున్నప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వండి అంతే. టాపిక్ వచ్చేసి క్రియాటిన్ గురించి. అంటే మనోడు స్టార్ట్ చేసి ఒక నెలనే అవుతుంది. సో క్రియాటిన్ వాడొచ్చా అంటే నేను వద్దంట. ఎందుకంటే మీరు జిమ్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు అయ్యేదాకా ఎటువంటి సప్లిమెంట్స్ అయితే వాడకండి. నేను మీకు చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎటువంటి సప్లిమెంట్స్ అయితే వాడకండి. స్టార్టింగ్ నుంచి ఒక 6 నెలల వరకు మొత్తం ఈ ఫార్మ్స్, ఈ మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికే మీకు టైం అంతా అయిపోతుంది. సో అందుకనే ఆ టైంలో మీరు మీ ఫుల్ పొటెన్షియల్, ఫుల్ థ్రోటిల్లో మీరు వర్కౌట్ చేయలేరు. అందుకనే 6 నెలల తర్వాత క్రియాటిన్ కానీ వేరే ఏ సప్లిమెంట్ అయినా కానీ యూజ్ చేయండి. అర్థమవుతుందా? వే ప్రోటీన్ యూజ్ చేసుకోవచ్చు. వే ప్రోటీన్ తోటి ఏం ఇష్యూస్ లేవు. క్రియాటిన్ లాంటి నెక్స్ట్ లెవెల్ సప్లిమెంట్స్లోనే కొంచెం వర్కౌట్స్లకి దీనికి అలవాటు అయిన తర్వాత మంచిగా వర్కౌట్ చేసి మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ అయిన తర్వాత వాడితే మీకే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో బిగినింగ్ స్టేజ్లో అంత రిజల్ట్స్ ఏం రావు. ఫిట్నెస్ కాకుండా వేరే గోల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎందుకు ఉన్నాయి? మస్తు ఉంటాయి. చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా గోల్స్ ఉంటాయి. సపోజ్ చిన్నప్పటి నుండి మనం ఇంట్లో కిరాయిండు తప్ప మనం సొంత ఇల్లు లేదు. ఇట్లాంటి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక మంచి బైక్ కొనుక్కోవాలి. అన్నిటినీ అచీవ్ చేయాలి. మన డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఫిట్నెస్సే కాకుండా మనకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. మనం కూడా మనుషులమే. మనం కూడా వేరేటోళ్ళలానే అన్ని కలలు కంటుంటాం. కానీ వీటిని నిజం చేసుకుంటుంటాం. ఖచ్చితంగా అన్నీ నిజమవుతాయి. వరస్ట్ సిచ్యువేషన్ ఇన్ జిమ్ అంటే మన ఫిట్నెస్ దాంట్లో అంటే జిమ్ అంటే మనకి అదొక హ్యాపీ ప్లేస్. దాంట్లో మనకి వరస్ట్ ఏం కాదు. అంటే ఇంతమంది లోకల్ జిమ్లో పోతుండే అంటే వీటిలల్లో బాత్రూమ్లు ఏమి ఉండేవి. మనమేమో వర్కౌట్ చేసేటప్పుడు మొత్తం గుట్ట వర్కౌట్ అదేంటి వాటర్ తాగుతూనే ఉంటాం, ఘోరంగా తాగుతాం. మన బ్లాడర్ ఏమో ఫుల్ అయిపోతుంది అప్పుడప్పుడే. కూర్చోవద్దామంటే అసలు బాత్రూంలో ఉండే ఆపుకొని వర్కౌట్ చేయలేక ఆపుకోలేక అదొక వరస్ట్ సినేరియో అయ్యేది. జిమ్ అయిపోయిన తర్వాత పోత ఓ దగ్గర పోసుకొని ఇంటికి వెళ్ళిపోయేది. అదే ఇంకా వరస్ట్ అంటే. అంతకన్నా వరస్ట్ ఏం లేవు. ఇంకా ఓహో మనోడు 4 years నుండి వర్కౌట్ అయితే వర్కౌట్ చేస్తుండంట. కానీ బైసెప్ ట్రైసెప్లల్లో ఎటువంటి రిజల్ట్స్ అయితే లేవు అనేసి అంటుండు. బైసెప్ ట్రైసెప్ అనే కాదు, బాడీ మొత్తంలో ఎటువంటి రిజల్ట్స్ అయితే ఉండకపోవచ్చు నన్ను అడిగితే. ఎట్లా అంటే పెరిగితే బైసెప్ ట్రైసెప్ ఒక్కటే కాదు, అన్నీ పెరుగుతాయి. పెరగకపోతే బైసెప్ ట్రైసెప్ ఒక్కటే కాదు, అన్నీ అట్లనే ఉంటాయి. అసలు ఏం పెరగవు. సో ఏడ ల్యాగ్ అవుతుందంటే చూసుకోవాలి మనం క్యాలరీస్ సర్ప్లస్లో ఉన్నవా లేవా అని చెప్పేసి. క్యాలరీస్ నీకు సరిపోయేంత అందుతున్నాయా అందుతలేవా. క్యాలరీ సర్ప్లస్లో ఉంటేనే మన బాడీ అయితే పెరుగుతుంది 100%. అది ఇంకా వేదం. దాన్ని మనం ఏం చేయలేము. ఇంకోటి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. వర్కౌట్కి లాస్ట్ టైంకి నువ్వు బెటర్ ఇస్తుండాలి. ఎవ్రీ వర్కౌట్ సెషన్లలో ఎవ్రీ వీక్ నువ్వు ఖచ్చితంగా ప్రోగ్రెస్ చేస్తుండాలి. అట్లయితేనే నీకు రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తుంటాయి. ఇంకోటి రికవరీ ఖచ్చితంగా 100% మంచి రికవరీ ఉంటేనే మజిల్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఇది న్యూట్రిషన్ మంచిగా చూసుకో, అదే క్యాలరీ సర్ప్లస్ ఉన్నవా లేదా మంచిగా చూసుకో, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయ్యి రికవరీ మంచిగా ఇస్తే ఆటోమేటిక్ నీ బాడీ మొత్తం పెరుగుతుంది. బైసెప్ ట్రైసెప్స్ అని ఒక్కటే కాదు. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి హౌ టు మెయింటైన్ యాప్స్. సో ఏంటంటే మీరు బక్క ఉంటే ఆటోమేటిక్గా యాప్స్ కనిపిస్తాయి. అది పక్క పెడితే మీరు లడ్డు ఉన్నారు, కష్టపడి క్యాలరీ డెఫిసిట్లు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఉన్నారు, ఒక గోల్ని అయితే అచీవ్ చేసిరు. ఏంది 6 ప్యాక్ని అయితే అచీవ్ చేసిరు, ఒక మంచి ఫిజిక్ని అయితే అచీవ్ చేసిరు. దాన్ని మీరు కాపాడుకోవాలంటే ఎట్లా అంటే, సో ఒక లెవెల్ వరకు మనం డెఫిసిట్లు ఉంటాం. ఇప్పుడు నేను 1300 క్యాలరీస్ లోపల ఉన్నాను. 1300 క్యాలరీస్ లోపల చాలా తక్కువ క్యాలరీస్ అవి. అది ఎవరికి నేను సజెస్ట్ చేయను అంత తక్కువ క్యాలరీస్ తీసుకోమని చెప్పేసి. ఇప్పుడు నేను మళ్ళీ మెయింటెనెన్స్కి ఎట్లా రావాలంటే మెల్లమెల్ల రివర్స్ డైట్ అంటారు. రివర్స్ డైట్ లాగా మెల్లమెల్ల క్యాలరీస్ అయితే పెంచుకుంటూ పోవాలి. క్యాలరీస్ అయితే ఎట్లయితే పెంచుకుంటూ పోతామో దానికి తగ్గట్టే మన మెటబాలిజం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మనం పండుకున్నా కానీ మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి. చూసారా, మన బాడీలో ఫంక్షన్స్ అవన్నీ నడుస్తున్నందుకు అంటే గుండె కొట్టుకున్నందుకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. మన బాడీలో ప్రతి ఒక్క ఫంక్షన్ జరగడానికి క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. అట్లా మెటబాలిజం అయితే మనకు పెరుగుతుంది. సో మెల్లమెల్ల మీరు దన్మని క్యాలరీస్ పెంచకుండా మెల్లమెల్ల పెంచుకుంటూ పోతే మీకైతే మెటబాలిజం పెరుగుతుంది. సో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో మీ బాడీ మొత్తం మెయింటైన్ చేయడానికి క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది.
ఆటోమేటిక్ మీరు అప్పుడు ఎక్కువ తింటేనే గెయిన్ అవుతారు. అర్థమవుతుందా? సో మీరు మెల్లమెల్ల తినుకుంటూ పోతే ఆ యాప్స్ అనేవి అట్నే ఉంటాయి. సో మధ్యలో మీరు చీట్ మీల్స్ కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు, పర్లేదు. 2 వారాలకు ఒకసారి, వారానికి ఒక్కసారి అంటే కొంచెం కష్టమే, కానీ 2 వారాలకు ఒకసారి అయితే ఖచ్చితంగా మీరు గట్టి మీల్స్ తినొచ్చు. తిని కూడా యాప్స్ని మెయింటైన్ చేయొచ్చు. అంతే. అర్థమైందని అనుకుంటున్నా. గైస్, వీడియో అయితే ఇంతే అనమాట. సో ఇంకా లెంత్ తీసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ లెంత్ అయినా కానీ ఎవరు చూడరు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్ ఖచ్చితంగా వేయండి. అది నాకు కొంచెం సపోర్టింగ్గా, మోటివేషనల్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంత తక్కువ ఎందుకులే అనుకుంటే నా బాధలు ఎందుకు చెప్పుకున్నాడని ఒకటే తక్కువ వచ్చు. పక్క పడితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటా నేను పైన పోయి వాకింగ్ చేస్తాను. ఇంకోటి, ఇంతకుముందు తిన్న చూసిరా రైస్, అంతే. ఇంకా నైట్కి రైస్ లేదు. మార్నింగ్ జిమ్కి వచ్చేటప్పుడే ఒక ఓట్స్ షేక్ తాగిన, ఓట్స్ కూడా అయిపోయినాయి. కార్బోహైడ్రేట్స్ అసలు లేవు. సో ఇప్పుడు ఓన్లీ ప్రోటీన్, వెజిటేబుల్స్, అంతే. ఇంకేం లేదు. సో అవి తినేసి పండుకోవడమే. ఇంకోటి షార్ట్ వీడియో కూడా ఎడిట్ చేసి డైలీ చూస్తున్నా ప్రెప్ సిరీస్ అవన్నీ. సో చూస్తే చాలా ధన్యవాదాలు. అట్నే సపోర్ట్ చేయండి, కామెంట్లు చేస్తుండండి. ఏమంటున్నా, నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క కింద చూసి ఫాలో అయిపోండి. ఈరోజుకి ఇంతే. ఉంటా. బాయ్. పీస్.